నిన్ని అలా కూరగాయలు వండుడు తక్కువ చేపల కూర చేసుకునుడు ఎక్కువ అన్నట్టుంది ఊర్ల పంటి జనాల భోజనాల కథ చూస్తే. మరి ఏ ఊర్లో చూసినా చెరువులు కుంటలు నిండి మత్తలు దుంకుడు అలుగులు వాడుతూనే అళ్ళకెళ్ళి చేపలు ఎదుర్కొస్తున్నాయి, కిందకు దుంకుతున్నాయి. ఇగో వలలల్లా దోతులల్లా చీరలల్లా మచ్చర్దాన్లు పట్టుకొని దొరకబట్టి చేపల కూర ఫెస్టివల్ చేసుకుంటురు ఏడ చూసినా. ఇగో గిడ ఎంత అల్కగా దొరుకుతున్నాయో చూడురు చేపలు. ఏ చేపలే చేపలు పట్టినోళ్ళకి పట్టినన్ని కిలో 2 కిలోల సైజు కాడికి వెళ్ళి 15-20 కిలోల సైజులు ఉన్న చేపలు పడుతున్నారు. ఇగో వాళ్ళ నిండా చేపలే చేపలు 6-7 క్వింటాలు ఉన్నట్టున్నాయి మొత్తం. అగో పట్టబోయిన వాళ్ళంతా తలకొట్ట 2 చేపలు పట్టుకొచ్చుకుంటారుగా. ఏదన్నా చూపెట్టో పారి. ఇవాళ ఊరంతా కమ్మటి చేపల కూరల వాసనతో గుమగుమలాడుతుంది కావచ్చు. ఇంకేంది, ఇంత పులుసు పెట్టుకోవచ్చు, ఇంత మసాలా తట్టించి మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. పో ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలం కరత్వాడ ప్రాజెక్టు నిండి అలుగు ఆడుతుంటే అందుకెళ్ళి నీళ్ళ కంటే ఎక్కువ చేపలే దుంకుతున్నాయట కిందికి. ఇక ఊరంతా ఊరికొచ్చి చేపల వేటకు దిగిర్రు. ఎగబడి కొంట పోయిర్రు అనుకోరాదు. ఊర్ల పంటి ఏడ చూసినా ఇదే కథ నడుస్తుంది. చెరువులు కుంటలన్నీ అలుగులు వారుడు మత్తళ్ళు దుంకుడుతోని చేపల జాతర నడుస్తుంది. ఎట్లయితే ఈ సీజన్లో కూరగాయల ఖర్చు తప్పుతుంది చాలా మందికి ఇట్లన్నా.